ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మిత్రా మిత్రా నిన్నే పిలిచేది. వాట్ హ్యాపెండ్ మిత్రా? గొంతు చించుకొని అరుస్తుంటే నీకు వినిపించట్లేదా, లేక వినిపించినట్టు నటిస్తున్నావా? మనీషా ప్లీజ్, నా మూడ్ అసలేం బాలేదు. నువ్వు ఇంకా దాన్ని చెడగొట్టుకో. అక్క, మిత్రకేమైంది? పిలిస్తే పలకడం లేదు. మనిషి ఏదో పరధ్యానంలో ఉన్నాడు. ఏమైంది అంటే మూడ్ బాలేదు అంటున్నాడు. అసలేం జరిగింది? ఇన్నాళ్ళు మామూలు ఆడవాళ్లను చూశాడు. ఈరోజు ఒక మహా ఇల్లాల్ని చూశాడు. ఆవిడ తన భర్త కోసం ఎంత కష్టపడుతోందో చూసి ఆశ్చర్యపోయాడు. ఇంకా ఆ ఆశ్చర్యంలోనే ఉన్నాడు. అదే మీకు పరధ్యానంలా అనిపించుంటుంది. అబ్బో, అంత మహా ఇల్లాలు ఎవరో? గుడికి వెళ్ళాం కదా, అక్కడ చూశాం. మనమందరం మన భర్తకి పిల్లలకి ఏమైనా అయితే వాళ్ళని కరుణించు దేవుడా అని దేవుడికి దండం పెట్టుకుంటాం. మహా అయితే 2 కన్నీటి చుక్కలు కార్చి 4 పువ్వులు చల్లి 10 అక్షింతలు వేసి ఊరుకుంటాం. కానీ ఆ అమ్మాయి అలా కాదు. భర్త కోసం ఎంత దూరమైనా వెళ్లేలా ఉంది. భర్త ప్రాణం కోసం తన ప్రాణాన్ని అడ్డుపెట్టేలా ఉంది. తన భర్త ప్రాణాన్ని తిరిగి ఇవ్వమని యముడిని వెంటాడి మరీ తిరిగి తెచ్చుకున్న సతీ సావిత్రిలా ఉంది. తల మీద కొండంత బరువుతో ఆగకుండా 108 ప్రదక్షిణలు చేసింది. తన భర్త కోసం తను చేస్తున్న త్యాగాన్ని చూసి మిత్ర కూడా చలించిపోయాడు. మీరు అంతగా చెప్తుంటే కాస్త ఓవర్గా అనిపిస్తోందా ఆంటీ? అసలు ఈ కాలంలో అలాంటి ఆడవాళ్లు ఎవరుంటారు? ఎక్కడి వరకో ఎందుకు మనీషా? నా కోడలు లక్ష్మి లేదా? తను మిత్ర కోసం ఎన్ని త్యాగాలు చేసిందో మర్చిపోయారా? మిత్ర ప్రాణాల్ని కాపాడడం కోసం ఎంత ధైర్యం చూపించిందో మీకు గుర్తులేదా? ఎన్ని గండాల నుంచి మిత్రని లక్ష్మి బయటపడేసిందో మీరు చూడలేదా? నీలాంటి వాళ్లే కాదు మనీషా, లక్ష్మి లాంటి వాళ్లు కూడా ఇంకా ఈ భూమి మీద ఉన్నారు. అందుకే ఇంకా ఈ భూమి మీద మంచికి విలువుంది, చెడుకి ముగింపుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.